Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ మొహం చూడొద్దని ఊరు ఖాళీ చేసిన పులివెందుల గ్రామం. పులివెందుల టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న బీటెక్ రవికి ఆ నియోజకవర్గంలోని ఒక గ్రామంలో నిరసన సెగ గట్టిగానే తగిలింది. విషయంలోకి వెళితే చాలా ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డెవలప్మెంట్గానే చూస్తున్నారు. వేంపల్లె మండలంలోని అమ్మాయిగారిపల్లెకు బీటెక్ రవి ఆదివారం వస్తున్నారన్నది తెలుసుకుని ఆ గ్రామస్తులంతా ఇళ్లకు తాళాలు వేసి మరీ వినూత్న తరహాలు నిరసనను వ్యక్తం చేయడం జరిగింది. ఏకంగా వారు ఊరు విడిచిపోవడం సంచలనం సృష్టించింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే, అమ్మాయిగారిపల్లెలో 3 కుటుంబాలు టీడీపీలోకి చేరుతున్నాయి. వారిని తమ పార్టీలోకి చేర్చుకోవడానికి బీటెక్ రవి వస్తుండటంతో మిగిలిన గ్రామ ప్రజలంతా ఇలా ఊరే వదిలి వెళ్ళిపోయారు అన్నమాట. పసుపు కండవ అన్నది తమ ఊరిలోనే లేదని ఎలా కప్పుతారన్నది వారి వాదనగా ఉంది. ఇక అమ్మాయిగారిపల్లి గ్రామం చూస్తే ఫక్త్ వైసీపీ మద్దతు గ్రామం. ఆ ఊరిలో దాదాపుగా అన్ని ఓట్లు వైసీపీకే పడతాయి. అలాంటిది అందులో చీలిక రావడం, 3 కుటుంబాలను టీడీపీ తన వైపునకు తిప్పుకోవడంతో ఇది రాజకీయంగా కూడా సంచలనం రేపింది. ఇక ఇలా ఊరు విడిచి వెళ్లిన వారంతా వేరే చోట విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని మరీ టీడీపీకి తమ నిరసన అలా చూపించారన్నమాట. ఇలా ఊరికి ఊరు ఒక్కసారిగా ఖాళీ చేయడంతో అమ్మాయిగారిపల్లి గ్రామం అంతా పూర్తి నిర్మానుష్యంగా మారిందని అంటున్నారు. ఇక చూస్తే కనుక ఊరిలో టీడీపీలో చేరబోయే ఆ 3 కుటుంబాలు తప్ప మరేమీ కనిపించిన పరిస్థితి ఉందని అంటున్నారు. ఇక టీడీపీ వారు తమ గ్రామం వస్తున్నారు కాబట్టి వారి ముఖం కూడా చూడకూడదు అన్న పట్టుదలతో గ్రామస్తులు ఉండడంతో ఈ విధంగా నిరసన వ్యక్తం చేశారని అంటున్నారు. లాయర్ ఈశ్వర్ రెడ్డి, ఆయన తమ్ముడు, మరికొన్ని కుటుంబాలు బీటెక్ రవి సమక్షంలో టీడీపీలో చేరారని అంటున్నారు. ఇలా ఒక గ్రామం నిరసన చేస్తూ ఊరు విడిచి వెళ్ళిపోవడం అంటే రాజకీయంగా ఆలోచించాల్సిందే అని అంటున్నారు. ఇంకోవైపు చూస్తే కనుక ఇలా ఊరి బయటకు వచ్చేసిన కుటుంబాలకు విందు భోజనం ఏర్పాట్లకు టీడీపీ కీలక నేత సతీష్ రెడ్డి పర్యవేక్షించారు. ఆయనే పోలీసులతో మాట్లాడి మరీ వారి బహిరంగ విందుకు అనుమతి వచ్చేలా చూశారు. వైసీపీకి ఇది ఎంతో బూస్టింగ్ ఇచ్చే ఘటనగా భావిస్తున్నారు. ఈ రోజుకి పులివెందులలో వైసీపీ బలం అలాగే ఉందని, చెక్కు చెదరలేదని అంటున్నారు. చూడాలి మరి, వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. మరిన్ని గ్రామాలలో ఇలాంటి చీలికలు వస్తాయో, ఇంకెన్ని నిరసనలు ఈ విధంగా చూడాలో అన్నది కూడా ఉంది. ఏ పార్టీకైనా ఇది తప్పదని అంటున్నారు.